నార్మల్ సిక్స్లో కొడతా కానీ ఇలా సిక్స్లో కొడితే అవుట్ అవుతుంది. సో చూద్దాం, ట్రై చేద్దాం. బిజీ అయిపోయినా ఫోన్ మాట్లాడుతున్నా జస్ట్ అయిపోయింది. ఫామ్ హౌస్ అయితే చికెన్ ఆల్ అవుట్ ఓన్లీ అలా అవుట్ అయ్యారు. బిగ్ మ్యాన్ రాకేష్. గుడ్ మార్నింగ్. ఇలా అందరం బ్యాచ్ అంతా కలుస్తున్నాం, రీయూనియన్. సరే పార్టీకి అయితే వెళ్తున్నాం ఫామ్ హౌస్కి. అందరు గ్యాదర్ అవుతున్నాం ఒకరు ఇంకా అందరు రెడీ అయినాం. ప్రజెంట్ అయితే రాహుల్ గారి తోటి కార్లో వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ నవీన్ మోడల్ అనుకున్నారు, ఇక మళ్ళీ అందరు వస్తారు. అడిగైనాక చూపిస్తా. ఇంకా ఫస్ట్ స్టాప్ ఇక్కడ టిఫిన్ చేసి స్టార్ట్ అవుతాం. ఇక పక్కనే సరుకు కూడా తీసుకొని కొద్దిగా వెళ్తే కడుపులో ఏమైనా ఆట అనుకో సెట్ అవుతుంది. ఇదేంద్రదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. ఎలా అయితే మనం ఫామ్ హౌస్కి వచ్చినాం పార్టీ కోసం. అన్నీ సామాన్ తీసుకొని వచ్చినాం. ఇక్కడ అంతా కుకింగ్ మన మాస్టర్ షెఫ్స్. వీళ్ళ తర్వాత నేను ప్రజెంట్ అయితే అన్నీ రెడీ అరేంజ్ చేస్తున్నాం. ఇంకా చికెన్ మటన్, ఒక 4 kgs మటన్, ఒక 8 kgs చికెన్, ఇంకా రైస్, మందు అంటే సరుకు కూడా ఉంది. వచ్చేది ఇప్పుడు 12 అవుతుంది. ఇదంతా కుకింగ్ చేసుకొని ఇక స్టార్ట్ చేద్దాం. మామూలు అయితే చాలా బాగుంది చూడండి. ఇక్కడ మంచి డైనింగ్ ఏరియా కూడా ఉంది కూర్చోడానికి. 2 మెంబర్స్ పడతాం మంచిగా. ఇది ఉంది, ఇంకా ముంగట రూమ్ ఉంది చేయడానికి. ఇక్కడ బాక్స్ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. సో మనకైతే ఈ బ్యాట్ కూడా ఇచ్చారు. బ్యాట్ మంచి బాక్స్ క్రికెట్ చికెన్ స్టెప్ వేసి. సో ఇక్కడ బార్బిక్యూ చేసుకోవడానికి కూడా మనకు మంచి స్పేస్ అయితే ఉంది. చూడండి ఎండ కొడుతుంది. ఇక్కడ మనం నైటు బార్బిక్యూ చికెన్ చేసుకోవడానికి కూడా మంచి సెటప్ ఉంది. రండి ఒకసారి. ఇక్కడ మనకు ఒక రూమ్ కూడా ఇస్తుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మంచిగా. సో మీరు కూడా ఎవరన్నా ఇట్లా బ్యాచిలర్స్ పార్టీస్ చేసుకోవాలి ఖచ్చితంగా అనుకుంటే ఇక్కడికి రండి. వింటేజ్ ఫామ్ హౌస్ ఇది. సో చిన్న మనకు ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. చాలా బాగుంది, వాటర్ కూడా మంచిగా ఉంది. ఇక్కడ అందరూ వచ్చినాక చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నైట్ స్టే చేయడానికి మనకు రూమ్ కూడా ఉంది ఇక్కడ. సరే రండి ఒకసారి ఇటు. ఇక్కడ బాక్స్ క్రికెట్ ఉంది, ఇండోర్ ఇక్కడ ఆడుకోవడానికి కూడా ఉంది. మొత్తం ఒక 1.5 acresలో ఉంది ఫామ్ హౌస్. సో మనకి ఇక్కడ బాక్స్ కూడా ఇచ్చిండు. మ్యూజిక్ సిస్టమ్, సాంగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫోన్ కనెక్ట్ చేసి పాటలు పెడదాం. ఇక్కడ కూర్చోడానికి మంచి టేబుల్ కూడా ఉంది. సో లోపలికి వస్తే పెద్ద హాల్ ఉంది, మస్తు మంది వండుకోవచ్చు. కార్పెట్ ఉంది, మన వాళ్ళు ఎంతమంది వచ్చినా మంచిగా వండొచ్చు. చూసారా గన్ను బాగుంది. ఇక్కడ డబల్ బెడ్రూమ్ హాల్ అయితే ఉంది చిన్నది. ఈ రూమ్స్ కూడా మంచిగానే ఉన్నాయి పెద్దగా. మంచి వాష్రూమ్, డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు. చాలా బాగుంది. చైరు, బెడ్స్, అసలు పురుసద్దు ఎంతమంది వచ్చినా పడుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చే ముందునే అనుకున్నా, అదే చిన్న మంది సరిపోతుందా లేదా అని. మస్తు మంది రావచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఎవరున్నా పార్టీలు చేసుకోవడానికి. ఇంకా పక్కన ఇంకా వెరైటీ కూడా ఉన్నాయేమో. ఇక్కడ అన్ని ఫామ్ హౌస్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉయ్యాలాలు కూడా ఉన్నాయి. సాయంత్రం ఉయ్యాల దూగడానికి చిన్నపిల్లలు అయిపోతాం ఒకసారి ఇలాంటివి చూసినప్పుడు. మంచి చెట్లు ఉన్నాయి. ఇక్కడ బాక్స్ క్రికెట్ ఉంది. చుట్టూ నెట్ లేదు కానీ ఇది ఆడుకోవచ్చు. అయితే పిచ్ అదేంటి పిచ్ లేదు దాని మీద, ఆడలేమనుకుంటా. కోళ్ళు కూడా ఉన్నట్టుంది. మంచి కోల్డ్ పూజలు ఉన్నాయి.
కూర్చోవచ్చు, చిన్న టేబుల్ ఉంది, ఇక్కడ ఆడుకుంటే ఇక్కడ ఆడుకోవచ్చు. చెట్లు మంచి పూల మొక్కలు అన్నీ మంచిగా ఉన్నాయి. ఫ్లవర్స్ అసలు ఎక్కడ చూసినా ఇక్కడ బెంచ్లు ఏదైనా కూర్చోవచ్చు. అసలు సాయంత్రం ఇప్పుడు ఎండ ఉంది కానీ నైట్ అయినాక చాలా బాగుంటుంది. అసలు అది బార్బిక్యూ కూడా ఉంది మంచిగా. కాకపోతే బొగ్గులు మనం మంచిగా ఉంది. ఉన్నాలేనా శివాడికి వచ్చినట్టున్నాడు. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది కానీ చాలా లేదు. ఇక్కడ మంచి డైనింగ్ ఏరియా అయితే మస్తు ఉంది కదా, చాలా బాగా నచ్చింది. మనకి ఎక్కడ కూర్చోవచ్చు. ఎండ ఏంటంటే ఆరామ్సే ఎక్కడ కూర్చోవచ్చు. చాలా బాగుంది. ఏదో వస్తుంది ఎక్కడ కూర్చున్నాం బాగా నచ్చింది నాకు. అదొకటి మంచి లైటింగ్ ఉన్నాయి, ఇదంతా బాగుంది. అటు కూర్చోవచ్చు, వాటర్ అన్నీ ఉన్నాయి మనకి అవైలబుల్. లోపలికి వస్తే బౌల్స్ కూడా అన్నీ ఉన్నాయి. మనం ఏం తెచ్చుకోలేదు, జస్ట్ సామాన్ తెచ్చుకోవాలి, వంటలు తెచ్చుకోవాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి, పోవాలి. అంటే సిలిండర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దానికి సపరేట్ పే ఉంటుంది. మటన్ 4 kg చికెన్ వస్తుంది. సో మటన్ అంతా కడిగి ఇప్పుడు ఇచ్చి పడేద్దాం. అందరూ వచ్చి ఇంకా స్టార్ట్ అయినాక మంచి మంచి వీడియోస్ ఇంకా తీస్తాం. ఈ సంగతి ఇప్పటివరకు అయితే మన ఫామ్ హౌస్ టూర్ అయిపోయింది. ఇక మన వాళ్ళు అయితే రాహుల్ గారు, భరత్ గారు మంచిగా నీట్గా కట్ చేస్తారు. నవీన్ గాడును సీన్ గాడు అయితే వంటలు అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీ పెట్టుకున్నారు. చూడండి వీళ్ళైతే ఎంత మంచిగా నీట్గా కట్ చేశారు. మనం వచ్చడే లేట్ అయింది. సో ఇంకా అందరు వచ్చేసరికి అయితే వంటలు కంప్లీట్ అయితే ఒకటేసారి అందరు కూర్చొని ఇక స్టార్ట్ చేయొచ్చు పార్టీ అని చెప్పి. ఈలోపు మన వాళ్ళు శివవాడు ఇట్లా వచ్చారు. వీళ్ళైతే మన వాళ్ళు అంతా ఇంకా అంతా ఫస్ట్ బీటెక్ నుంచి రూమ్మేట్స్, క్లాస్మేట్స్ అంతా. ఆ వైబ్ వేరే ఉంటుంది మన వాళ్ళు ఎప్పుడు కలిసినా కానీ. సో నేను ఐర్లాండ్ పోయి వచ్చినాక ఫస్ట్ టైం వీళ్ళని కలవడం ఇప్పుడే అందరినీ. సో అందుకే పార్టీ అయితే అరేంజ్ చేసిన. ఇంకా అందరూ ఒక్కొక్కసారి టైం అంటే సెట్ అవుతలేదు. అందరం కలిసి పార్టీ చేసుకుందాం అని చెప్పి ఒక ఫామ్ హౌస్ అయితే సెట్ చేసినాం. అందుకే ఇదంతా పార్టీ ఈరోజు. సో చూడండి మంచిగా మన వాళ్ళు వచ్చారు. ఆ వైబ్ అయితే మళ్ళీ ఎప్పటి లెక్క ఆ రోజులు మళ్ళీ గుర్తు చేసుకుంటూ మస్తు టైం పాస్ చేసినాము. మన వాళ్ళు అయితే ఇంకా షాక్ అవుతారు, అసలు ఏందిరా ఇవన్నీ ఎందుకు తెచ్చినావు, ఇవన్నీ ఏంది, అసలు ఏం పార్టీ అయినా ఇంకేమైనా చేస్తున్నావు మనం ఇక్కడ అని. సో ఇంకా మొత్తానికి అయితే వంటలు రెడీ అయినాక ఇక కూర్చుంటాం. ఇక అప్పుడు రచ్చ ఇంకా నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఇక అందరం కలిసి, ఎందుకంటే వాళ్ళని కూడా కలవలే నేను, మా స్కూల్ ఫ్రెండ్స్ని కూడా. సో ఇప్పుడే ఇంక అందరిని ఒకటేసారి కలవచ్చు, మనకు టైం లేదు. కొంచెం టైంలో అందరినీ ఒకటేసారి కలిస్తే బెటర్ అని చెప్పి ఇట్లా పార్టీ అరేంజ్ చేసుకున్నాం. సో ఇది అందరం కలవడం అయితే మస్తు హ్యాపీగా ఉంది నాకు. ఇక తమ్ముడు అజీం అచ్చుడే లేటు నేను పోతా అంటాడు. అరే ఏడిపోతావురా బాబు, ఉండాలి ఖచ్చితంగా, ఇలా నైట్ అందరు ఇటే ఉండడు అని అంటే ఇంటలేడు. లేదు నేను పోవాలి, నాకు పని ఉంది అని అట్టే ఏం చెప్పొస్తుంది. ఇక సాయంత్రం వరకు అయితే ఉన్నాడు మొత్తానికి వాళ్ళ ఇంటికి. ఇక మన వాళ్ళు అయితే చికెన్ అయితే పట్టుకొని వచ్చారు. సో మేమైతే మిగతా అన్ని పట్టుకొని వచ్చినాం. మన వాళ్ళు ఇప్పుడైతే చికెన్ పట్టుకొని వచ్చారు. ఇక ముఖేష్ అయితే చలో మరి నేనే అడుగుతా చికెన్, ఇక మస్తు రోజులే మనం ఎప్పుడు పార్టీ చేసుకున్నా నేనే అడుగుతా కదా. మా రూమ్లో బీటెక్లు ఉన్నప్పుడు మొత్తం మనోడే అడిగేటోడు, ఏ పార్టీ, బర్త్డే పార్టీ ఎవరిదైనా కానీ. సో అట్లనే అదే రోజులు గుర్తు చేసుకుంటూ మంచిగా నీట్గా చికెన్ అయితే కడిగేసిండు. ఇక్కడ సినిమా అయితే మటన్ మంచిగా ఉడకబెడుతుండు, సెట్ అయిపోయింది. అట్లనే శివాడు కూడా చలో నేను కూడా మరి ఒక 4-5 ఏమైనా కడిగేస్తా అని చెప్పి ఇక టమాటాలు కడిగేస్తాను. తెచ్చుడు బయటకు పోయి కడిగేసుడు మొత్తం శివాడు కూరగాయలు కడిగేస్తుండే. కటింగ్ మాస్టరు మళ్ళీ ఏమైనా ఉంటే బయటకు తీసుకొచ్చుడు, మేము వంట చేసుడు. మాది బ్యాచ్ అన్నట్టు, కడిగేస్తే వంట చేస్తుండే రూమ్లో. వీళ్ళది అజ్మీర్ ఉడికేస్తే వీళ్ళది ఒక బ్యాచ్. పిచ్చలేసి ఇట్లా కట్టుకొస్తుండే అంతే రైస్. ఈ అన్నయ్య క్లీనింగ్ బ్యాచ్ లేదు, కుక్ చేస్తాడు, వాడు కడిగేసి పెట్టాలి. అజ్మీర్ కడిగేయాలి, ఉడికేసి వంట చేస్తాడు. మార్నింగ్ సెక్షన్ రైస్ ఇచ్చేనేమో జస్ట్ ఒక రైస్ వేస్తుండే, కడిగేసి పంటుండే మళ్ళీ పోయి. ఫ్రెండ్స్ ఫైనల్గా మన చికెను మటను అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ నేనైతే రైస్ పెట్టాలి. నవీనాడు సీనియాడు ఇద్దరు కలిసి అయితే చికెన్ మటన్ కంప్లీట్ చేసారు. నా వంతు సహాయంగా నేను బాగా రైస్ చేసిన.
ఇంకా దీని తర్వాత రచ్చ అనేది స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2 ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.